నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణ ట్రాఫిక్ సిఐగా చాంద్ బాషా బాధ్యతలు. ప్రజలు వాహనదారులు సహకరించాలి, లేకుంటే చర్యలు తప్పవు. హెచ్చరికలు జారీ. నంద్యాల అర్బన్ ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, లింగ వివక్షతపై సచివాలయ విఆర్ఓ అడ్మిన్లకు అవగాహన సదస్సు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ప్రియదర్శిని. నంద్యాల ఆర్టీసీలో ఈ నెల 20వ తేదీ నుంచి ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవాలు. ఆర్టీసీ డిఎం మాధవీలత. నంద్యాల పట్టణంలో ఆటో డ్రైవర్లు మద్యం తాగి ఆటో నడిపితే కఠిన చర్యలు తప్పవు. ప్రతి ఒక్క ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి, లేకుంటే కేసు నమోదు చేస్తా. ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా హిందూ సమ్మేళనం విజయవంతం. కరపత్రాలు విడుదల చేసిన హిందూ సమ్మేళనం కమిటీ సభ్యులు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాల్సిందే. వివిజి రామ్జీ పేరును రద్దు చేసుకోవాలి. సిపిఎం నాయకులు మౌన పోరాటం. నంద్యాల గాంధీ చౌక్లో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చర్యను తీవ్రంగా ఖండించి నిరసన. ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ నాయకులు. నంద్యాల పట్టణ ట్రాఫిక్ సిఐగా చాంద్ బాషా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐ చాంద్ బాషా మాట్లాడుతూ, పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీస్ శాఖ తీసుకున్న చర్యలకు ప్రజలు సహకరించాలని అన్నారు. వాహనదారుడు సిగ్నల్ వ్యవస్థ దగ్గర రూల్స్ ను తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు ఉంటాయని, సదరు కూడలలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన కేంద్రాలలో ప్రతిదీ రికార్డు ఉంటుందని, రూల్స్ అతిక్రమించిన వాహనదారులకు ఆటోమేటిక్ గా చలానా వెళ్తుందన్నారు. మైనర్ డ్రైవింగ్ ను ఉపేక్షించే ప్రసక్తే లేదని, మైనర్ డ్రైవింగ్ కు 5,000 జరిమానా విధించడం జరుగుతుందన్నారు. నంద్యాల ప్రజలకు నమస్కారములు. నేను ఏ చాంద్ బాషా. నిన్న రోజు నేను మధ్యాహ్నము ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీస్తున్నాను. మా జిల్లా ఎస్పీ గారు సునీల్ శరణ్ సార్ ఆదేశాల మేరకు ఇక్కడ మా డిఐజీ సార్ గారు ఇచ్చిన అవకాశం ద్వారా ట్రాన్స్ఫర్ ఇచ్చారు. ఇక్కడ నేను ముఖ్యంగా నంద్యాల ప్రజలకు చెప్పడమనగా, నంద్యాలలో చాలా వరకు రోడ్డు చాలా చిన్నవి ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కానీ నో పార్కింగ్ ఏరియాలో వెహికల్ పెట్టడం కానీ, ఏమన్నా షాపింగ్ వచ్చి కార్లు కానీ ఆటోలు కానీ పెట్టేసి పోతే పబ్లిక్ ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి ఏమన్నా షాపింగ్ వచ్చినప్పుడు కారులు కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు డ్రైవర్లు కూడా వెహికల్ దగ్గర పెడితే, ఏదైనా ట్రాఫిక్ జామ్ అయితే కొద్దిగా డ్రైవర్ గారు వెహికల్ పక్కన పెట్టుకుని కాసేపు మళ్ళీ వాళ్ళ యజమానులు వచ్చి కొనుక్కొని వచ్చిన తర్వాత వెహికల్ తీసుకుపోతే మేము ఎవరికి కూడా ఫైన్ ఇవ్వండి. ఎందుకంటే మా జిల్లా ఎస్పీ సార్ గారు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్గా ఉండి పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీసుకురావని చెప్పేసి మా జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ సార్ గారు ముఖ్యంగా నాకు బ్రీఫ్ చేయడం జరిగింది. నేను ప్రజలతో ఫ్రెండ్లీగానే ఉంటాను, కానీ మీరు కూడా ప్రజలంటే ఆటో నడిపే వాళ్ళు కానీ, టూ వీలర్ నడిపే వాళ్ళు కానీ అందరూ కూడా ప్రజలే, ఇంక్లూడింగ్ మా పోలీసు వాహనాలు కూడా. దయచేసి వీలైనంత వరకు గాంధీ చౌక్, తర్వాత శివాజీ శ్రీనివాస్ సెంటరు, బంగారంగల్ ఏరియా మరియు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వెహికల్స్ టూ వీలర్ కానీ ఆటోలు కానీ జామ్ చేసి బ్లాక్ చేసి నో పార్కింగ్ పెట్టేసిపోతున్నారు. నేను నేనంతా అబ్జర్వ్ చేస్తాను. మా డిఎస్పీ మేడం కూడా ఒకసారి మీరు చూసి రమ్మని చెప్పారు. మొత్తం అబ్జర్వ్ చేస్తాము ఏరియాలో. మేడం కూడా చెప్పాము డిఎస్పీ మేడం గారికి, మేడం వీళ్ళంత వరకు చెప్పొచ్చా మేడం, ఇంకా మెల్లమెల్లగా జామ్ తగ్గిస్తాము అని చెప్పి చూడమని చెప్పారు. ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ సార్ గారు డ్రంక్ డ్రైవ్ విషయంలో మైనర్ పిల్లలు వెహికల్ నడిపితే మటుకు కఠినంగా శిక్షలు హైకోర్టు చలాన్లు ఫైన్ అమౌంట్ పెంచింది. ముఖ్యంగా మైనర్ పిల్లలకు ఏమైనా బండి ఇచ్చి పంపిస్తే మటుకు వాళ్ళు ఏమైనా చనిపోయారనుకోండి, ఆ బండి యజమాని వాళ్ళ నాన్న కానీ వాళ్ళ మామ కానీ వాళ్ళ బాబాయ్ కానీ ఎవరుంటే కూడా ఆ బండి యజమాని జైలుకు పోతారు. దానికి ఎటువంటి స్టేషన్ బెయిల్ ఉండదు. ఖచ్చితంగా 14 days రిమాండ్ పోవాల్సి వస్తుంది. అది హైకోర్టు ఆర్డర్ అది. కాబట్టి మైనర్ పిల్లలు
చనిపోతే ఇటువంటి బాధలు ఎవరికైనా కానీ చాలా వరకు మనస్తాపం కలుగుతుంది. కాబట్టి దానికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వద్దండి. ఫ్యామిలీ చెప్తున్నా, ఫ్యామిలీ వాళ్ళకు మీ పిల్లలు జాగ్రత్తగా మీరు ఇంటి దగ్గరే సైకిల్లో కానీ ఆటోలో కానీ పోమని చెప్పండి. బైక్లు వేయద్దండి. మైనర్ యాక్సిడెంట్ అయితే ఈ చట్టానికి ఏమి మీరు ఇబ్బంది పడాల్సి వస్తే కేసు కట్టిన తర్వాత మైనర్ పిల్లలు దొరికితే మటుకు ఖచ్చితంగా 5,000 రూపాయలు ఫైన్ వేయమని చెప్పి హైకోర్టు చెప్తుంది. కాబట్టి మేము మటుకు రెస్పెక్టెడ్ హైకోర్టుకు మేము పోలీసు శాఖ తరఫున ఖచ్చితంగా మేము శిరసావహించాల్సి వస్తుంది. కాబట్టి మైనర్ పిల్లలకు వెహికల్ వేద్దండి. 5,000 రూపాయలు జరిమానాకు గురి కావద్దండి. అలాగే ఎవరైనా కానీ డ్రంకన్ డ్రైవ్లో దొరికితే మటుకు 10,000 రూపాయలు జరిమానా కోర్టులో వేస్తారు. వెహికల్స్ కూడా స్టేషన్లో పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఎవరన్నా తాగిన వాళ్ళు ప్రశాంతంగా ఆటోలో పోండి. లేకుంటే లిక్కర్ తాగే ఆల్కహాల్ ఇంటికి తీసుకెళ్ళి ఇంటికాడ తినేసి తాగేసి ప్రశాంత ఇంటికాడ ఉండండి. మా పోలీసుకు తర్వాత ప్రజలకు ఇబ్బందులు చూశారా? చాలా మటుకు రోడ్డు బొమ్మ తాగి కారు నడిపి పోయి పక్కన ఎవరు ప్రశాంతంగా పోయి 2 వీలర్లకు వేరే కార్లకు యాక్సిడెంట్ చేసి వేరే వాళ్ళ ప్రాణాలకు దారి తీస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయాలకు డ్రంక్ అండ్ డ్రైవ్లో గురి కావద్దండి. వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళు కూడా యాక్సిడెంట్ చేయకుండా మీరు కూడా ఆలోచించండి. ప్రజలు వెహికల్స్ నడిపే వాహనదారులకు చెప్తున్నాము. తర్వాత ఎక్కడైనా కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దయచేసి 112కు ఫోన్ చేయండి. ఎందుకంటే ఇంతకుముందు మా డోన్ దగ్గర బస్సు కాలిపోయిందంటే కారణం ఏంటంటే అంతకుముందు బస్సు కాలక ముందే 3-4 బస్సులు పోయినాయి. కనీసం ఒక బస్సు డ్రైవర్ కానీ బస్సు సైడ్కి పెట్టి పోలీసులకు 112కు ఫోన్ చేసి సార్ పలాంటి యాక్సిడెంట్ అయింది అని చెప్పి ఒక ఫోటో వీడియో తీసుకుని వాళ్ళు ఆ కొండ ప్రజలు తాగి కింద పడిన వ్యక్తిని పక్కకు జరిపేసి ఆ 2 వీలర్ పక్కన జరిపేసి వెళ్ళిపోయింటే ఏ వెహికల్ ఓతనం చేసింటే కూడా కనీసం 18 మంది ప్రాణాలు కాపాడినట్టు ఉంటుంది. కానీ ఎవరు కూడా మాకెందుకులే అని చెప్పేసి చేయలేదు. కాబట్టి దయచేసి నేను ఇంకోసారి నమస్తే దండం పెట్టి చెప్తున్నాను. ఎక్కడైనా ఇటువంటి యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద అయినా వెహికల్స్ పడితే కనీసము 102కు ఫోన్ చేయండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మా జిల్లా ఎస్పీ సార్ గారు మీకు ఎప్పుడైనా కానీ సహాయం చేస్తారండి. మీరు సమాచారం ఇచ్చిన దానికి సినిమాలో స్టేషన్ పిలిపించి సతాయించి రాండి మీరే యాక్సిడెంట్ చేసింటారని చెప్పి చెప్పడము అటువంటిది ఎటువంటి తప్పుడు కేసులు ఎప్పుడు ఏ పోలీస్ అధికారి కానీ చెయ్యరు. దయచేసి మీరు సమాచారం ఇవ్వండి. అదేవిధంగా మీరు కూడా అక్కడ ఇంకా యాక్సిడెంట్ జరగకుండా వాళ్ళ పక్కన జరిపించి వాళ్ళకు కూడా కొద్దిగా వాటర్ వేసి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి ట్రై చేయండి. 112 కూడా ఫోన్ చేయండి. అప్పుడు లోపల అంబులెన్స్ వస్తుంది, ఫస్ట్ ఎయిడ్ చేసుకొని తీసుకెళ్తారు. అక్కడ జరిగిన వాళ్ళు మన బంధువులు కానీ రక్త బంధువులు కానీ ఉంటే మనం ఎంత ఫీల్ అవుతామో అదే విధంగా ఆలోచించండి. మీరు కూడా మా లా అండ్ ఆర్డర్కి ట్రాఫిక్కి సపోర్ట్ చేసి మీరు సహకరిస్తారని చెప్పి నంద్యాల ప్రజలకు మా నంద్యాల పోలీస్ శాఖ తరఫున ట్రాఫిక్ పోలీస్ శాఖ తరఫున మేము చాలా వరకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారములు. జై హింద్. నంద్యాల వివేకానంద ఆడిటోరియంలో అర్బన్ ICDS శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, లింగ వివక్షతపై అవగాహన సదస్సు నిర్వహించారు. అర్బన్ ICDS PD చంద్రకళ ఆధ్వర్యంలో CMPOs, ANM, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ VRO అడ్మిన్లకు అవగాహన కల్పించారు. ఇక కార్యక్రమంలో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ప్రియదర్శిని, అధికారులు సుధాకర్, అడ్వకేట్ సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాల్య వివాహ మరియు లింగ వివక్షతపై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు బాల్య వివాహాల నిర్మూలనపై ప్రార్థనా మందిరాల వద్ద ప్రత్యేక అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. గ్రామాలలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతాయి కాబట్టి గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాలు ప్రతి మండలంలో చేయడం జరుగుతుందన్నారు. పలకరిస్తున్నాడా, చెడు ఉద్దేశంతో పలకరిస్తున్నాడా అని చెప్పేసి మీ పిల్లలకు తెలిసేలాగా మీరు గుడ్ అంటే ఏంటి, బ్యాడ్ అంటే ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు 10 మందికి, మీ పిల్లలు 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
తర్వాత మహిళా పోలీసులకు ముఖ్యంగా ఇది అంగన్వాడీ టీచర్లకు మహిళా పోలీసులకు మీరే ప్రతి ఒక్క స్కూల్లో 15 days ఒకసారి ఈ యొక్క చెప్పారు కదా సాటర్డే ఖచ్చితంగా మీటింగ్ పెట్టాలని చెప్పారు కదా. ఈ యొక్క మీటింగ్ లో ఈ యొక్క యాక్ట్ గురించి చైల్డ్ మ్యారేజ్ గురించి చెప్పాలి. 3 సంవత్సరాల లోపల 10 సంవత్సరాల లోపల జైలు శిక్ష పడుతుంది. తర్వాత 20 సంవత్సరాలు జైలు శిక్ష. ఫేవర్ అడిగినా లేకపోతే నేను ముద్దు పెట్టుకోవాలని అడిగినా నేను చేపట్టుకోవాలనుకుంటున్నా అని చెప్పి అడిగినా నేను అప్ చేసుకోవాలని ఇటువంటి ఈ యొక్క మాటలైనా అశ్లీల మాటలే. కాబట్టి ఈ యొక్క శిక్షణ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈ యొక్క శిక్షణలో త్వరగా శిక్షలు ఉంటాయి. ఈ యొక్క ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పిల్లలకు ఎఫ్ఐఆర్ అయితే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరుండే కానీ జిల్లా బాలల సంరక్షణ విభాగం 20 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలు ఆడవాళ్ళకైనా కానీ ఒక ఇన్సిడెంట్ జరిగి పోక్సో ఎఫ్ఐఆర్ అయ్యి ఇబ్బంది పడే బాధితులకు ₹1,00,000 కాంపన్సేషన్ ఇస్తుంది మనకు. గుడ్ మార్నింగ్ ఆల్ అండి. సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమము వివేకానంద ఆడిటోరియంలో మనకు కేంద్ర ప్రభుత్వం గారి ఆదేశాల మేరకు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్ వివాహ్ ముక్త్ భారత్ క్యాంపెయిన్ అనేటువంటిది జరుగుతున్నది. ఇందులో భాగంగా 3 స్పెల్స్ గా ఇది పరిగణలోకి తీసుకున్నారు. ఫస్ట్ స్పెల్ వచ్చేసి 27 నవంబర్ నుండి 31 డిసెంబర్ వరకు. ఈ యొక్క 31 డిసెంబర్ వరకు మన నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళు, కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజ్ అన్నిట్లో కూడా ఎవరైతే బాల్య వివాహ నిరోధక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళకు అవేర్నెస్ కలిగించి వాళ్ళతో ప్రతి ఒక్కరితో ప్రతిజ్ఞ చేయించాలనేటువంటిది మనకు ఆదేశాలు వచ్చాయండి. అలాగే రెండో స్పెల్ వచ్చేసి జనవరి 1వ తేదీ నుండి 31 జనవరి వరకు. ఈ యొక్క స్పెల్లో ఏంటి అని అంటే ముఖ్యంగా ఈ యొక్క టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, మాస్కులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రిలీజియస్ లీడర్స్ అందరికీ సిఎంపిఓస్ ద్వారా అవగాహన కల్పించి అక్కడ కూడా బ్యానర్లు పెట్టి గోడలకి వాటిని అతికించడమే కాకుండా అక్కడికి వచ్చినటువంటి వివాహాలకు హాజరయ్యేటువంటి వాళ్ళకి కానీ వివాహం జరగబోతున్నటువంటి అందరికీ కూడా చట్టాల మీద అవగాహన కల్పించాలని ఆదేశాలు వచ్చాయి. సో అది కూడా మేము వచ్చే నెలలో చేస్తామండి. తర్వాత 3వ స్పెల్ వచ్చేసి ముఖ్యంగా గ్రామాలలో, ఎందుకంటే ఈ యొక్క బాల్య వివాహాలు అనేటువంటివి ఎక్కువ శాతం మనము గ్రామాలను చూస్తూ ఉంటాము. ఇది వరకు నంద్యాల జిల్లా ఇప్పటి వరకు సంవత్సరంన్నర వరకు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా గ్రామాల్లోనే ఈ యొక్క బాల్య వివాహాలు జరిగినటువంటివి మన దగ్గర డేటా ఉన్నది. సో అందుకని మన కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు ఈ యొక్క స్పెల్లో అంటే 3వ దశలో ఈ యొక్క గ్రామ సభల్లో ఈ యొక్క అవేర్నెస్ క్రియేట్ చేసి ఏ గ్రామంలో అయితే సంవత్సరం పాటు ఎటువంటి బాల్య వివాహం జరగదో అటువంటి గ్రామాలని ఫ్రీ విలేజ్ గా అంటే చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజ్ గా పరిగణలోకి తీసుకొని ఒక సర్టిఫికెట్ ఆన్లైన్ ద్వారా జారీ చేయడం జరుగుతుంది. అలాగే మన కలెక్టర్ మేడం గారి ఆదేశాల మేరకు సర్టిఫికెట్లు కూడా వాళ్లకు అందజేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగానే ఈ యొక్క 1 డే కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ అనేటువంటిది ముఖ్యంగా సిఎంపిఓస్ అయినటువంటి ఎంఎస్కేలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్లు, బిఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీలు, అలాగే వార్డు పరిధి అయితే వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వీళ్ళందరి యొక్క బాధ్యతలు ఏంటి, వారి యొక్క వాళ్ళ డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, వాళ్ళ రోల్స్ ఏంటి అనేటువంటి కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఒక వర్క్ షాప్ లా కండక్ట్ చేయడం జరిగింది. ఇలా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలలో కూడా జరుగుతూ ఉన్నదండి. ఇది మార్చి 8 వరకు అన్ని మండలాల్లో కూడా కవర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రోజు మేము మన నంద్యాల మున్సిపాలిటీ నందు బాల్య వివాహాల గురించి మరియు లింగ విచక్షణ గురించి, ఫోక్సో యాక్ట్ గురించి, తర్వాత బాలికలపై జరుగుతున్న అత్యాచారాల గురించి, లింగ విచక్షణ గురించి ఇవాళ మీటింగ్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్ నాకు ముఖ్యమైన కీలకమైనటువంటి ఫీల్డ్ స్థాయిలో పనిచేస్తున్నటువంటి WMSKలను మరియు VROస్ను మరియు ANMస్ను మరియు వార్డు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అందరిని పిలిపించి మన పై అధికారుల ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా PD గారి ఆదేశాల మేరకు, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఎన్నో సంవత్సరాలుగా మనకు ఈ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. మళ్ళీ IMR జరుగుతుంది. తర్వాత పిల్లలు చిన్న కడుపులో ఉండగానే లింగ విచక్షణ చేసి ఆడపిల్లల్ని చంపేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలపైన కీలకంగా పనిచేసేటువంటి గ్రామ స్థాయిలో కానివ్వండి, విలేజ్ స్థాయి మన
మా మున్సిపాలిటీలో కానీ వార్డు స్థాయిలో ఉన్న వాళ్ళకందరికీ ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేసి, అదే కాకుండా ఇప్పుడు మరీ సైబర్ క్రైమ్స్ ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు ఎక్కువగా ఫోన్లు చూడడం వల్ల దానిలో ఉన్నటువంటి వాళ్ళు తెలిసో తెలియకో ఒక అట్రాక్షన్ గురైపోయి ట్రాఫికింగ్ గురవుతున్నారు. మోసం చేసి కొంతమంది దళారులు ఆ పిల్లల్ని తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి సైబర్ క్రైమ్ నేరాలు ఏమున్నాయి కూడా దాని గురించి అవగాహన చేస్తున్నాము. డిజిటల్ మోసాలు కూడా ఉన్నాయి. ఆ డిజిటల్ మోసాల గురించి కూడా ఇక్కడికి వచ్చిన వారికి తెలియజేస్తే ఇంటర్న్ వీళ్ళు వెళ్ళి వాళ్ళ స్కూల్స్ లో కానివ్వండి, ఎక్కడైనా కానీ బాలికల పైన ఒక అత్యాచారం జరిగినా, ఎక్కడైనా బాలికలకు ఏదైనా బాల్య వివాహం జరుగుతున్నా, ఎక్కడైనా కానీ చెత్తబుట్టలో పిల్లల్ని పడేసిపోయినా, తర్వాత తల్లిదండ్రులు చాకలేక ఇవ్వలేకపోయినా. నంద్యాల ఆర్టీసీలో ఈ నెల 20వ తేదీ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో డోర్ డెలివరీ ప్రసార మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ డిఎం మాధవిలత పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ ఇంటి వద్దకే సరుకు రవాణా సదుపాయం, కొరియర్ పార్సిల్, డోర్ డెలివరీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా 24 గంటల్లో అతి తక్కువ ఛార్జీలతో సరుకు రవాణా జరుగుతుందన్నారు. ప్రయాణికులు, వ్యాపారులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు ఆర్టీసీ డిపోలోని పార్సిల్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. నంద్యాల ఆర్టీసీ డిపో నుండి ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 19వ తేదీ వరకు కార్గో వాళ్ళు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ డోర్ డెలివరీ అంటే అంటే చిన్న కవర్ నుంచి 50 కేజీల వరకు 10 కిలోమీటర్ల మేర వెయిట్ని బట్టి తమ గమ్యస్థానాలకు డోర్ డెలివరీ ద్వారా కార్గో సదుపాయము కల్పించబడుతుంది. కాబట్టి పట్టణంలోని ప్రజలందరూ, వినియోగదారులు, వ్యాపారస్తులు దీన్ని సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల ట్రాఫిక్ సిఐగా చాంద్ బాషా బాధ్యతలు చేపట్టిన వెంటనే పట్టణంలో ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యతో ప్రజలు, వాహనాలు ఇబ్బందులు పడకూడదని సంకల్పంతో పట్టణంలో ఉన్న ప్రధాన కూడలిలో పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలో ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయం కలిగించే ఆటోలు, ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ఆటోలు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వెనకాల వస్తున్న వాహనాలకు కూడా గుర్తించకుండా ఏ విధంగా చేస్తున్నారని ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా కానీ ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని మాటలతో చెప్పాను. వినకుంటే అంతే, నేనేదో చూపిస్తా. వాహనదారులకు, ప్రజలు, డ్రైవర్లు నాకు సహకరిస్తే మీకు అన్ని విధాలుగా సహకరిస్తా, కాదు కూడదంటే మాత్రం పోలీస్ అంటే చూపిస్తా అంటూ హెచ్చరికలు జారీ చేశారు ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా. అందరూ ఈరోజు ఆటో అసోసియేషన్ వాళ్ళు వచ్చి మా పోలీస్ శాఖ ట్రాఫిక్ దగ్గరకు వచ్చి అడిగారు, సార్ మాకు కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఉంది, మాకు కొద్దిగా ఆటోలో పర్మిషన్ అని చెప్పి నేను మా ఎస్పీ సార్ గారికి అడిగి వీళ్ళకు వీలైనంత వరకు సహాయం చేసి ట్రై చేస్తాము. మాకేంటంటే పబ్లిక్ ఎక్కువైపోయారు, వాహనాలు కూడా ఎక్కువైపోయినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు వ్యాపారాల్లో, ఎవరు ఉద్యోగాల్లో బిజీగా పోతారో ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనుకోండి బాధపడతారు. ఏమి ఇబ్బంది జరిగినా కూడా మా పోలీస్ శాఖని నిందిస్తారు. కాబట్టి మా వరకు మా పోలీస్ స్టాఫ్ రోడ్డు మీద ఉండి ట్రాఫిక్లో ఎటువంటి అంతరాయం లేకుండా కంటిన్యూగా డ్యూటీ షిఫ్ట్ చేయొచ్చు, కంటిన్యూగా ఉంటారు. రాత్రి 9:30 వరకు ఉంటున్నారు. కాబట్టి మీరు కూడా ఆటో వాళ్ళు కూడా నో పార్కింగ్ ఏరియాలో పెట్టడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడము చేయకూడదని చెప్పినాను. వాళ్ళు కూడా మాట ఇచ్చారు, మేము కూడా జాగ్రత్త పోతాం సార్ అని. ముఖ్యంగా మహిళలతో గౌరవంగా మాట్లాడాలా, వాళ్ళకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ చేయకుండా వాళ్ళకు జాగ్రత్తగా రెస్పెక్ట్గా, మన ఇంట్లో ఆటోలు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తా అట్టే చేయాలా మీరు రెస్పెక్ట్గా అని చెప్పాము. తర్వాత గంజాయి కానీ ఏమైనా అసహ్యం కార్యక్రమాలు కానీ ఏమైనా జరిగితే కూడా మీ ఆటో ద్వారా ఏమైనా తీసుకుపోతుంటే కూడా మాకు సమాచారం ఇవ్వండి. మా జిల్లా ఎస్పీ సార్ గారు మంచి బహుమానం ఇస్తామని చెప్పారు సారు. మాకు సునీల్ శరణ్ సార్ గారు స్ట్రిక్ట్గా అసహ్యం కార్యక్రమం మీద ఉక్కుపాదము మోపించమని చెప్పారు. ఎవరు కూడా దీంట్లో ఎవరు కూడా కాంప్రమైజ్ ఉండదు అసహ్యం కార్యక్రమంలో. కాబట్టి మీరు కూడా ప్రజలు మా పోలీసుకి సపోర్ట్ చేయండి, ఓకేనా? ఈ అవకాశం మీరు కూడా ఏదైనా కానీ మాతో ఇంకా మంచి స్నేహబంధాలు ఉంటాయి మీరు సమాచారం ఇస్తే గంజాయి విషయంలో, ఓకేనా? థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారంలో. జై హింద్, జై హింద్.
ప్రచురణార్థం హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరుతున్న బాలాజీ కాంప్లెక్స్ బస్తీ ప్రముఖులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా హిందూ సమ్మేళనం నిర్వహించడం, అలాగే బాలాజీ కాంప్లెక్స్ నందు ఈ నెల 21వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 4 గంటలకు హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని కోరుతూ శ్రీ సిలివేరు వేణుగోపాల్ హిందూ సమ్మేళన అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశం నందు ఈ నెల 21వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలని, ప్రతి హిందూ కుటుంబం సమేతంగా రావాలని పత్రికా ముఖంగా కోరడమైంది. ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ శివ యోగేంద్ర నందస్వామి వారు ముఖ్య అతిథులుగా విచ్చేయడం, వారి యొక్క అనుగ్రహ భాషణం ఉంటుందని తెలపడం జరిగింది. నగరంలో 20 బస్తీల్లో 20 కార్యక్రమాలు హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు బాలాజీ కాంప్లెక్స్ లో జరుగుతుంది. రేపు 21వ తారీఖు సాయంకాలము. ఈ సందర్భంగా మన హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి స్వామీజీ యొక్క సందేశం కానివ్వండి, మన ముఖ్య వక్త యొక్క సందేశం కానివ్వండి, మన పెద్దలు చెప్పినటువంటి మన హిందూ సమాజాన్ని మేల్కొల్పి మీరు కూడా మేల్కొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని మన హిందూ బంధువులంతా కలిసికట్టుగా రేపు జరగబోయే 21/12వ తేదీన 3:30 గంటలకు కేశవరెడ్డి స్కూల్ మైదానము అష్టలక్ష్మి ఎంట్రన్స్లో ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని మన హిందూ బంధువులంతా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కుటుంబ సమేతంగా స్నేహితులతో అందరూ కలిసి వచ్చి జయప్రదం చేయవలసిగా కోరుచున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు శ్రీమతి పండ్లపురం పశుపతి గారు. శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల యొక్క ఉత్సవాల్లో భాగంగా దేశంలో ఉన్నటువంటి అనేక హిందువులు ఈ ఆర్ఎస్ఎస్ మాది ఈ దేశంలో హిందువుల కోసం పనిచేసిన సంస్థ, మేమే ఓన్గా ఈ యొక్క సమ్మేళనాలు హిందూ సమ్మేళనాలు నిర్వహించుకోవాలని భావనతో ఈ దేశంలో 66,000 హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లో 1800 హిందూ సమ్మేళనాలు, అందులో నంద్యాల జిల్లాలో సుమారు 92 స్థానాల్లో ఈరోజు జరుగుతూ ఉంది. ఆల్రెడీ నంద్యాల పట్టణంలో ఇప్పటికి సుమారు ఒక 28 హిందూ సమ్మేళనాలు పూర్తవడం జరిగింది. దానిలో అంతర్భాగమైనటువంటి బాలాజీ కాంప్లెక్స్ కేశవరెడ్డి స్కూల్లో దేవాలయం యొక్క ప్రాంగణంలో ఈరోజు యొక్క హిందూ సమ్మేళనం ఇక్కడ నిర్వహించుకోవడం, బాలాజీ కాంప్లెక్స్ యొక్క హిందువులందరూ కలిసి ఈ యొక్క హిందూ సమ్మేళనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏంటి ఆ హిందూ సమ్మేళన విశిష్టత మనం తెలుసుకోవాలి అంటే ఈ సమ్మేళనంలో మనం పాల్గొనాలి. అప్పుడే మనకి హిందువుల యొక్క విశిష్టత, మన సనాతన ధర్మం గురించి విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. దీనికి ముఖ్య వక్తగా కాకినాడ యోగేంద్ర స్వామీజీ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా విశిష్ట అతిథిగా వస్తున్నటువంటి కండ శ్యామ్ గారు, అదేవిధంగా ఈ యొక్క అధ్యక్షుడైనటువంటి వేణుగోపాల్ గారు, అదేవిధంగా ఈ యొక్క ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ ఉదయశంకర్ గారు, వీళ్ళందరూ కూడా హిందువుల యొక్క జాగృతం ఏ విధంగా కలిసి ఉండాలనే యొక్క విషయాలు మనందరికీ అర్థమయ్యేటట్టు అక్కడ విశదీకరించి చెప్పగలుగుతారు. కాబట్టి బాలాజీ కాంప్లెక్స్ ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఇంటికి డోర్ వేసి మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులతో పాటు పిల్లలను కూడా ఈ కార్యక్రమం ఖచ్చితంగా తీసుకురావాలి. వాళ్ళకి అర్థం అవ్వాలి హిందువుల యొక్క జాగృతం ఎట్లా ఉంటుంది, హిందువుల యొక్క సమ్మేళనం ఎట్లా జరుగుతాయని అవగాహన కలగాలి పిల్లలకు. అదేవిధంగా ఈ సనాతన ధర్మం సంబంధించిన అవగాహన కలగాలి. అది కలిగినప్పుడు మాత్రమే ఈ దేశం ఉన్నతమైన స్థానానికి వెళ్తుందని మనం చెప్పిన మాట కాదు, స్వామి వివేకానంద చెప్పినట్టు మాట. కాబట్టి ఇవన్నీ అవగాహన ఉంచుకొని ఈ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఆ సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించి విబిజీ రామ్జీ పేరు మార్పు చేయడాన్ని ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాలపై 40% నిధులు భారం వేయడాన్ని నిరసిస్తూ సిపిఎం నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహం ముందు నోటికి నల్ల బ్యాడ్జీలను పెట్టుకొని సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్ అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ్, కార్యదర్శి వర్గ సభ్యులు పుళ్ళ నరసింహ, పి వెంకటలింగం, మౌలాలి, వీరితో పాటు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహనాయక్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి టి రామచంద్రుడు, సిపిఎం నంద్యాల మండల కార్యదర్శి వెన్నబాల వెంకట్, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు, వీరన్న, శివలింగం, బుజ్జి, చంటి, నాయక్, రామసుబ్బయ్య, రత్నమయ్యలతో పాటు 100 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఎన్డీపీఐ నంద్యాల అధ్యక్షులు అజీజ్ పాల్గొని మద్దతు తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని జీరాంజీ పేరును ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రం వేయడాన్ని కేంద్రము చేతులు దులుపుకోవడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో మౌన దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ పక్ష కార్యదర్శుల సభ్యులు వ్యవసాయ అధ్యక్షత వహించాల్సిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని రాష్ట్రాలపై భారం వేస్తూ కేంద్ర ప్రభుత్వము తప్పుకోవాలని చూస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ లోక్సభలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరును జీరాంజీ అనే పేరుతో మార్పు చేయడాన్ని వెంటనే ఉపసంహరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ బొమ్మ ఎదుట మౌన దీక్ష చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలకు మేము సేవ చేయము, కేవలం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలైనటువంటి అంబానీ, అదానీలకు మాత్రమే మా సేవలు కొనసాగుతాయని చెప్పడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. ఎందుకంటే దేశ అభివృద్ధి చెందాలంటే పల్లె ప్రాంతాలు బాగా బలంగా ఆర్థికంగా ఎదుగుదల సాధించాలి. అటువంటి క్రమంలో యూపీఏ హయాంలో వామపక్షాలు పట్టుదలగా యూపీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ప్రజలకు ఆదుకునేందుకు, ఖచ్చితంగా నిరుద్యోగాన్ని కొంతమేరకు నిర్మూలించేందుకు గ్రామీణ ప్రాంతంలో ఒక పథకాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పేసి కోరితే మహాత్మా గాంధీ పేరుతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. అక్కడ పనిచేసేటువంటి సాధారణ ప్రజలంతా కూడా 90% ఎక్కడ కూడా పని పెట్టినా పూర్తి చేసేటువంటి రీతిలో పనిచేయడం జరుగుతుంది. నేటి వరకు కూడా ఆ విధంగా కొనసాగుతుంటే బీజేపీ ప్రభుత్వము ప్రజల పైన కక్ష కట్టి ఈ పథకాన్ని ఏ విధంగా అయినా నిర్వీర్యం చేయాలనేటువంటి కుట్రలో భాగంగా దాదాపుగా 90% మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని పేరు మార్చి ఈరోజు బీజేపీ వాళ్ళు, అంటే మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్సే వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు ఆ మహాత్మా గాంధీ పేరును మార్చేసి జీరాంజీ అనేటువంటి కొత్త బిల్లుని ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకుంటున్నారు. రేపు చట్టంగా అది మారబోతా ఉంది. గతంలో యూపీఏ గవర్నమెంట్ లో మరి వామపక్షాల యొక్క ఒత్తిడితో ఈ ఉపాధి హామీ పథకాన్ని సాధించడం జరిగింది. అది పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. అటువంటి పథకాన్ని కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ లో రాను దానికి తూట్లు పొడుస్తూ దాని నిధులు పక్కదారి మళ్లించే పరిస్థితి అనేటువంటిది ఈ రోజు ఏర్పడింది. మరి ఈరోజు కొత్తగా జీరాంజీ అనేటువంటి బిల్లు పెట్టేసి అందులో ఈ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచే పద్ధతిలో చట్టాలు చేసింది. గతంలో ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 90% నిధులు, 10% రాష్ట్ర నిధులు కేటాయించి ఆ రకంగా పథకాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం 60% మాత్రమే నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు కేటాయించి ఆ రకంగా మీరు పథకాన్ని అమలు పరచాలని చెప్పేసి ఈ రోజు బిల్లులో పెట్టారు. గతంలో 10% నిధులు కూడా ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేక పేద ప్రజలకు పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్ పెట్టే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు 40% నిధులు ఆ రకంగా ప్రభుత్వం ఇవ్వాలంటే గతంలో 400 కోట్లు కూడా ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుంటే కేంద్రం కూడా ఆ రకంగా నిధులు లేదు. ఆ రకంగా ఉపాధి హామీ పథకాన్ని ఆ రకంగా దాన్ని ఊపిరి తీసేటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం ఈ జీరాంజీ బిల్లు అనేటువంటిది ఈరోజు ఏదైతే కొత్త చట్టం ద్వారా
40% గ్రాంట్ స్టేట్లు భరించాలని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అది జరగదు. ఎందుకంటే ఇప్పటికే సెంట్రల్ 100 రోజుల గ్రాంట్ ఇస్తుంది. ఈ చట్టం కింద 100 రోజుల్లో 100% వాళ్ళే గ్రాంట్ ఇస్తున్నారు. ఇప్పుడు 40% లోకల్ ప్రభుత్వాలు మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలంటే అది జరిగేది కాదు. వాళ్ళు ఇవ్వరు. మరియు ఈ కూలీల చట్టము వెళ్ళిపోతుంది. ఇది పేద రైతు కూలీలకు కడుపు కొట్టడమే. దీన్ని ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కనీసము మన రైతు కూలీలకు సంవత్సరానికి 100 రోజులు పని లేకుంటే వాళ్ళ జీవనాధారం ఏమి, వాళ్ళ కుటుంబం ఎలా గడవాలి? కానీ ఈ బీజేపీ మద్దతు ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక చట్టాలను, రైతులకు వ్యతిరేకంగా రైతు చట్టాలను తీసుకొచ్చి దేశాన్ని నాశనం చేస్తుంది. వారికి వ్యతిరేకంగా పోరాడే ప్రతి ఒక్కరికి ఎస్డిపిఐ మద్దతు ఇస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్ ప్రభుత్వం నిర్వహించిన సంవాద్ కార్యక్రమంలో ముస్లిం మహిళ ఆయుష్ వైద్యురాలు డాక్టర్ నుస్రత్ పర్వీన్ హిజాబ్ను బహిరంగంగా బలవంతంగా లాగి అవమానించిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ చౌక్లో నిరసన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మౌలానా అబ్దుల్ రహీద్ కన్వీనర్ ముస్లిం జేఏసీ, ఎస్ఎండి అబులైస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎస్ అబ్దుల్ సమద్ అధ్యక్షుడు, జమాతే హిందూ ఇస్లాం ఎజాజ్ హుస్సేన్ అధ్యక్షుడు, ఎస్డిపిఐ ఆధ్వర్యంలో జరిగింది. ఇక ఈ నిరసన కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ చర్యను మహిళల గౌరవం, మత స్వేచ్ఛ, మానవ హక్కులపై దాడిగా అభివర్ణించారు. ఈ చర్య ముస్లిం మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని, ముస్లిం సమాజానికి తీవ్ర వేదన కలిగించిందని తెలిపారు. నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను టార్గెట్ చేస్తూ, ముస్లిం జీవన విధానాన్ని అవమానిస్తూ, హిందూ ముస్లిం సోదర భావాన్ని దెబ్బతీసే రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. लिबास की आज़ादी दी गई है, उस आज़ादी के खिलाफ एक वहदेदार इस तरह की हरकत करना बिल्कुल गलत है. हम सब इसका दिल की गहराइयों से मुखालफत करते हैं और दरख्वास्त करते हैं कि इसके खिलाफ पूरे मुल्क की खवातीन खासकर आवाज उठाएं और नीतीश कुमार के खिलाफ जो अपने कलम से और जो बहुत सारी खवातीन मस्तूरात लिखी पढ़ी तबके की जो भी अपने इल्म को यहाँ इस्तेमाल करते हुए बाकायदा एक कैंपेन चलाएं और उसको राष्ट्रपति तक हो और पटना के जो हाई कोर्ट है वहां तक हो, लिखत के एतबार से इस हरकत की मुखालफत का इजहार करते हुए हर एक नोटिस भेजने की कोशिश करें और जो वहदे पर है उस वहदे से नीतीश कुमार को उतरने के लिए मुकम्मल तौर पर अपील करने की कोशिश करें. अस्सलाम वालेकुम रहमतुल्लाह. బుర్ఖాను తొలగించడానికి ప్రయత్నం చేయడమో, అది రాజ్యాంగం ఆమెకు కల్పించిన మత హక్కులకు విరుద్ధమో, రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తూ తాము అన్ని సక్రమంగా చేస్తామని ప్రభుత్వంలోకి వచ్చిన ఈ మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులతో సహా వీళ్ళందరూ ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధమైన పనులు చేస్తా ఉన్నారు. రాజ్యాంగము భారతదేశంలో నివసించే పౌరులందరికీ వాళ్ళ మత హక్కులను కల్పించింది. అందులో భాగంగానే ఎవరి ప్రోద్బలం లేకుండా ఆ డాక్టర్ అమ్మ బుర్ఖా ధరించి రావడం జరిగింది. ఒకవేళ ఆమెకు దాన్ని లైట్ గా తీసుకుని ఉంటుంటే ఆమె ఆ జాబ్ లో చేరి ఉండేది. కానీ అలా జరగలేదు. ఆమె జాబ్ కూడా వద్దు అనుకొని వెనక్కి వెళ్ళింది అంటే ఆమె హర్ట్ అయినట్టు మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి దీని మీద నితీష్ కుమార్ గారు అందరికీ క్షమాపణ చెప్పాలి. తన కుర్చీకి రాజీనామా చేయాలని నంద్యాల ముస్లిం జేఏసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారతదేశ చరిత్రలో ఇది రెండవసారి. మొదటిసారి ఆ రోజు మహాభారతంలో దుర్యోధనుడు ద్రౌపది చీరను లాగి ఏ విధంగా అవమానపరిచారు ఆ రోజు మహాభారతంలో. అదే సందర్భంలో అక్కడున్న కౌరవులందరూ నవ్వి ఆ ద్రౌపది మహిళను అవమానకరం చేశారు. అదే విధంగా ఈ రోజు మొన్న పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి
ఒక కౌరవుడు మాదిరిగా ఆ మహిళ ముఖం నుంచి లాగి మరొక ద్రౌపదిని చేశాడు ఆ మహిళను. అక్కడున్న సమాజం, అక్కడున్న మంత్రులు, బీజేపీ మంత్రులు, జేడీయూ మంత్రులు, అక్కడున్న వాళ్ళందరూ నవ్వి కౌరవుల మాదిరి బిహేవ్ చేసి ఆ అమ్మాయికి, ఆ మహిళా వైద్యురాలికి అవమానకరం గురి చేశారు. తర్వాత ఆ అమ్మాయి ఆ జాబ్ లో జాయిన్ కూడా కాను, నేను నాకు జరిగిన అవమానానికి నా మనసు తేరుకోవడం లేదు, నాకు ఈ జాబ్ కూడా వద్దని చెప్పి ఆ అమ్మాయి బీహార్ వదిలేసి తన సొంత రాష్ట్రమైన కేరళకు వెళ్ళడం జరిగింది. ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నితీష్ కుమార్, మీకు మెంటల్ స్టెబిలిటీ ఉంటే, మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఇలా అవమానించడము, ముఖాల మీద ఉరకాను లాగడము, ఆడవాళ్ళ మెడలలో దండలు వేయడము, ఇవన్నీ మూర్ఖపు చర్యలు. మీ వయసు అయిపోయితే ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఈ విధంగా చర్యలు తీసుకోవడము, ఈ విధంగా బిహేవ్ చేయడము మీ హోదాకు, ఆ స్థానానికి తగదు. అందుకోసమే నంద్యాల ముస్లిం చేసి మరియు ఎస్డిపి తరపున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము, నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేసి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ కావాలి ఇతను. దానితో పాటు ఈ సంఘటన మీద ఒక మీడియా పర్సన్ వెళ్ళి యూపీ మినిస్టర్ ని మీ ప్రతిచర్య ఏంటి, మీ స్టేట్మెంట్ ఏంటి అని అడిగితే ఆ యూపీ మినిస్టర్ ఏమంటాడు, నితీష్ కుమార్ ఏం తప్పు చేశారు, ఇంకా ముఖం మీద చేశాడు, ఎక్కడన్నా చేయి వేస్తే అప్పుడు బాధపడలేదు అంటాడు. నువ్వు మనిషివా పశువా? ఆ అమ్మాయి స్థానంలో నీ తల్లు, నీ కూతురు, నీ చెల్లెలో ఉంటే ఇదేగా మాట్లాడతావా? ఆ అమ్మాయి ఏ జాతి అయినా మనకెందుకయ్యా, అతను ఆడ మనిషి కదా, ఆడమ్మాయి కదా, అటువంటి అమ్మాయికు ఎక్కడో చేయలేదు కదా, మనం ఎందుకు బాధపడతావు అంటావు. ఇది మీ బీజేపీ, మీ ఆర్ఎస్ఎస్ యొక్క మనువాదం యొక్క అసలు నిజం ఇది. మీకు మహిళలు వంటగదిగా పరిమితం కావాలి, బయటకు వచ్చి ఉద్యోగాలు చేయడం కానీ, బయటకు వచ్చి పాలనలో భాగస్వామ్యం కాకూడదని మీ ఐడియాలజీ ఇది. నిన్నటికి నిన్న గిరిరాజ్ గారు కేంద్ర మంత్రి అంటారు, ఆ అమ్మాయి ఉద్యోగం మానేసింది అంటే నితీష్ కుమార్ ఏదైతే చేశాడో అది మంచిదే అయింది, ఆమె ఎక్కడ నరకంలో పోండి అంటారు. ఇటువంటి పనులు చేస్తే నిన్ను నరకంలో వేస్తారయ్యా. ఏ మతం చెప్పింది? ఏ మతం చెప్పింది పక్క మతాన్ని ఇబ్బంది పెడితే మేము పుణ్యం ఇస్తాము, పక్క మతాన్ని ఇబ్బంది పెడితే మీకు పాపం లేకుండా చేస్తాం? ఏ మతం చెప్పింది? ఏ భగవద్గీతలో ఉంది, ఏ ఖురాన్లో ఉంది, ఏ బైబిల్లో ఉంది పక్క మతాన్ని? ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.